నమస్కారం, నేను మీ అనూప్ సోని. ఇవాల్టి క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్ ఎపిసోడ్లో మిమ్మల్ని కలవడానికి మళ్ళీ వచ్చాను. కొత్త ఎపిసోడ్ చూద్దామా? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ మొదలయ్యాయి. గవర్నమెంట్ ద్వారా, పబ్లిక్ ద్వారా ఒక అవేర్నెస్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కొద్ది రోజులుగా ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు పెరుగుతూ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఆడవాళ్ళ బానిసత్వం అనేది అప్పుడు కాదండి, ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇష్టానికి కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. ఉదాహరణకి ఒక మహిళ లేదా చిన్నపిల్ల ఒకరికి వ్యతిరేకంగా ఏదైనా చేశారంటే వాళ్ళ నోరు మూయించడానికి చాలా అక్రమ పనులు చేస్తున్నారు. అంత ఈజీ కాదు మేడం, ఇదొక మోడల్ కేస్. 10 లక్షలు ఇవ్వండి. సరే, 10 lakhs లో నా రిలేటివ్ రిలీజ్ అవుతారని గ్యారంటీ ఏమిటి? దానికి నేను గ్యారంటీ మేడం. అన్నీ సర్దుకుంటాయి. కోర్టులో కూడా సాక్ష్యం చెల్లదు. మీ రిలేటివ్ కూడా బయటకు వచ్చేస్తాడు. మీకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇస్తాను, ప్రాబ్లం ఉండదు. ఏ ప్రాబ్లం ఉండదు. ఎంతకన్నా మీకు ఇంకేం గ్యారంటీ కావాలి? మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో మీరే చూశారు కదా. కాలం మారుతున్న కొద్దీ పోలీసుల ప్రవర్తన మారుతుంది. నిజంగా వీళ్ళంతా మన చట్టాన్ని మారుస్తారా? ఇలాంటి లంచాలు తీసుకునే అధికారులు మనకి న్యాయం చెయ్యగలరా? ఆలోచించండి. నేను మీ ప్రీతి జైన్ రిపోర్టర్. మళ్ళీ కలుద్దాం. ఇంకొక ద్రోహిని బయటికి తీసుకొస్తాను. జై హింద్. మ్యామ్, ఈ వీడియోని మనం హైడ్ చేద్దాం. మనం పోలీసులకి శత్రువులు కాకూడదు. ఇక్కడ ప్రొటెక్టర్ అని చెప్పి తిరుగుతున్నావు. నేహా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా ఫ్రెండ్ ఇంటికి లంచ్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళు. గో బ్యాక్ టు యువర్ రూమ్. నేహా, మ్యామ్, ఒక వీడియోని అప్లోడ్ చేశారు. ఇంతకు ముందు కూడా మన ఇంటిపై ఒక దాడి జరిగింది, కాబట్టి మీరు బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడేం చేయాలి? 24 గంటలు ఈ జైల్లో ఉండాలా? ఆవిడ చెప్పినట్టు చేయాలా? నాకు ఇక్కడ చాలా బోర్ కొడుతుంది. ఈ స్ట్రింగ్ ఆపరేషన్ వల్ల నా ప్రయోజనం ఏంటి? ఐ హేట్ యు అమ్మా. మీ చారిటీ వర్క్ కూడా. గో టు యువర్ రూమ్ నౌ. నెక్స్ట్ మనం ఎవరి స్ట్రింగ్ ఆపరేషన్ చేద్దాం? రీసెర్చ్ చేశారా? మామయ్య, సలాం అలైకుం మామయ్య. వాలేకుం అస్సలాం. ఎలా ఉన్నారు? మాషా అల్లా. అమ్మ ఎలా ఉంది? బానే ఉంది. 100 సార్లు ఫోన్ చేసింది. ఇంటికి వెళ్దాం. లోపలికి ఏ ఇబ్బంది రాలేదుగా? అల్లాహ్కి కృతజ్ఞతలు. వాణ్ణి ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆశగా ఉంది. సలాం అలైకుం మమ్మీ. వాలేకుం సలాం. ఎలా ఉన్నావు? ఆ మిరపకాయ తీసురా. నీకు ఏ దిష్టి తగలకూడదు. ఆహా, కబాబా, దమ్ బిర్యానీయా? ఇదంతా నాకా? అమ్మా, ఇదంతా జైల్లో లేక ఎంత అల్లాడిపోయానో తెలుసా? అన్నీ నీకోసమే చేశాను. అమ్మా, భాయ్జాన్. షాహిద్, రే తమ్ముడు. భాయ్జాన్. మాషా అల్లా, ఎంత పెరిగిపోయాడమ్మా 3 ఏళ్లలో. అన్నట్టు నీ చదువంతా ఎలా సాగుతుంది? స్కూల్లో వీడే ఫస్ట్ ర్యాంక్ తెలుసా? స్కూల్ లీడర్ కూడా. వాడిని చూస్తుంటే ఈ కుటుంబంలోనే పుట్టాడని డౌట్ వస్తుంది. అన్నట్టు సల్మా ఎక్కడా? నేను విడుదలైన విషయం తనకి చెప్పారా? అమ్మా, వీలైనంత త్వరగా తనతో నాకు నికా జరిపించండి అమ్మా. మరి ఏమైంది? నేను ఆ మాట అనగానే అందరూ ఇలా అయిపోయారేంటి? నేను తను చూసి చాలా నెలలైపోయింది కదా. తను వస్తుందిరా, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుకో. సరే. ఇక్కడ నాతో పాటు ఫుడ్ సేఫ్టీ అథారిటీ యొక్క కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు. మీ ముందే వాళ్ళంతా చెక్ చేస్తారు. అదేంటంటే మన ఇంటికి వేసే పాలు ఎంత క్లీన్ గా ఉన్నాయో వీళ్ళు చూస్తారు. సార్, ఆ స్టింగ్ ఆపరేషన్ చేసేవాళ్ళు వచ్చారు సార్. మన పాల్ బండిని చెక్ చేస్తున్నారు. మీరు ఒకసారి రండి. వీడియో కూడా తీస్తున్నారు సార్. మీరు ఒకసారి వచ్చి ఏంటని చూసారంటే. సరే సార్, ఈ పాలలో నీళ్లు ఎంతున్నాయో చెప్పండి సార్.
80 లీటర్ నీళ్లలో 1 లీటర్ పాలుంది. విన్నారుగా, 18 లీటర్స్ నీళ్లలో 1 లీటర్ పాలున్నాయి. ఈ డైరీ ఓనర్ శంభూ సింగ్. అతను మన ఎక్స్ ఎమ్మెల్యే నందకుమారి తివారీ ఒక చిన్ననాటి స్నేహితుడు, పైగా తన అడ్వైజర్ కూడా. ఇక ఇప్పుడు మీకే తెలిసి ఉండాలి ఇదంతా ఇలాగే మోసం చేస్తున్నారని. ఓర్పు, నిదానము, ప్రశాంతత. ప్రీతి మేడం, ఈ డబ్బు తీసుకోండి. దాంతోపాటు ఒరిజినల్ కాపీని నాకు ఇచ్చేయండి. దాంతోపాటు మీ దగ్గర ఒరిజినల్ కాపీస్ ఉంటాయి, అది డిలీట్ చేసేయండి. డబ్బులు ఇలా సంపాదించే బదులు నేను నా శరీరాన్ని అమ్ముకోవచ్చు. మీ డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరండి. ఏంటి మేడం, నేను డబ్బు ఖర్చు పెట్టి తీరాలి. ఒకటి మీరు తీసుకోండి, లేదా నేను ఇంకెవరికైనా ఇస్తాను. దాంతోపాటు ఈ డబ్బు కూడా మీకోసమే ఖర్చు పెడతా. మీ మీద ఇంకో స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలి అని మీరు ఇష్టపడుతున్నారా? నేను మిమ్మల్ని ఇప్పుడే హెచ్చరిస్తున్నాను. మనమంతా ఎంతసేపు మాట్లాడుతున్నాం కదా, అంతా సీసీటీవీలో రికార్డ్ అయింది. వీడియో రికార్డ్ అవుతుంది, ఆడియో రికార్డ్ అవ్వట్లేదు కదా. ఆడియోని నేను నా ఫోన్లో రికార్డ్ చేసుకుంటున్నాను. మేడం, మీరు సిన్సియర్గా ఉన్నారా లేదా అని చెక్ చేయడం కోసమే వచ్చాం మేడం. మేమేదో సరదాకి మాట్లాడాము. మీ వేషాలు ఎవరికి నచ్చుతాయో వాళ్ళతో మీరు పెట్టుకోండి. మీ జీవితాన్ని వేళాకోళం చేయటమే నా పని, అర్థమైందా? మీ డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. మేము వెళ్ళొస్తాం. రాజేష్ ఖత్రి, ఎందుకు నాకు మళ్ళీ మళ్ళీ నోటీస్ పంపుతున్నారు? మీరు లాయర్ అనే అహంకారమా? నీకు అసలు ఏం కావాలి? గత 3 సంవత్సరాలుగా నా ఇంటి అద్దెని నువ్వు ఇవ్వలేదు, అదే నేను అడుగుతున్నాను. నేను 2 నెలల 3 నెలల అద్దె ఎందుకు ఇవ్వలేదో మీకు బాగా తెలుసు. సరే, అదైనా ఇవ్వు. సరే, నేను ఇవ్వలేదంటే అయితే నీకు నేను ఫైనల్ నోటీస్ పంపిస్తాను, ఇల్లు ఖాళీ చేయమంటాను. నీలాంటి లాయర్ని డైలీ కలుస్తున్నాను. ఇంకోసారి నాకు నోటీస్ పంపించొద్దు. ఏ రోజు నాకు డబ్బులు వస్తాయో అప్పుడు పంపిస్తాను. ఎక్కడికి? నా ఫ్రెండ్ బర్త్డే. ఏ బర్త్డే అక్కర్లేదు, వెళ్ళకు అని చెప్పానా? కానీ నా ఫ్రెండ్స్ బర్త్డే. ఆర్గ్యూ చెయ్యొద్దు, పైగా ఈ టైంలో. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళు, నిన్ను వెళ్ళమంటుంటే. రండి సార్. తల వెనక హెవీ ఆబ్జెక్ట్తో కొట్టారు సార్. నా కూతుర్ని చంపేశారే. సల్మా, నా కూతుర్ని నేను పోగొట్టుకుని నించున్నాను. అలా నా కూతుర్ని ఎవరో చంపేశారే. అయ్యో అల్లా, అయ్యో నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోయింది. చనిపోయిన అమ్మాయికి నువ్వెవరు? ఫ్యూచర్ హస్బెండ్. నీ పేరేంటి? సులైమాన్ అహ్మద్. నా కూతుర్ని చంపేశారే సల్మా. ఆ ఏడుస్తుంది ఆవిడెవరు? ఈమె నాకు కాబోయే అత్తగారు, సల్మా వాళ్ళ అమ్మ జులైకా సయ్యద్. ఏడిసేటప్పుడు ఎవరి పేరో చెప్తున్నారే, చంపేశారని. జఫర్ ఖాన్. తనే నా సల్మాని చంపాడు. ఇంకా ఈ స్థితికి కారణం కూడా తనే.
నిన్ను వద్దు, కొట్టద్దు, వదిలేండి. నిన్ను నేను సల్మా చిన్నప్పటి నుంచే ప్రేమించుకుంటున్నాం. మధ్యలో నువ్వు వచ్చి చెప్పేది వినండి. వదిలేయండి. నీకెంత ధైర్యం? నువ్వు తన్ని పెళ్లి చేసుకుంటావా? చంపేస్తాను. అతన్ని వదిలే, పక్కకి తప్పుకో. నిన్ను నిక్కా చేసుకోవడం కుదరదని చెప్పాను కదా. నా బిడ్డ నాన్న హంతకుడుగా ఉండడం నాకు ఇష్టం లేదు. వాడిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు ప్రాణాలతో ఉండవో. నువ్వెలా బతుకుతావో నేను చూస్తాను. ఏం చేస్తున్నావు? వదులుతాననే. చంపేస్తాను. జఫర్, ఇప్పుడు నువ్వు వీడిని చంపావంటే నీ జీవితం మొత్తం పాడవుతుంది. నువ్వు ఊరుకో. ఇలా చూడు, నీకిప్పుడు వయసు 18. ఏవైనా తప్పైతే నువ్వు జైల్లోనే జీవితాంతం గడపాల్సి ఉంటుంది. అర్థమైందా? చేతికి ఆనందంగా గోరంటకు పెట్టుకున్నావు కదా, దాన్ని అలాగే చిదిమేస్తాను. మీ అమ్మని అన్నని అందరినీ చంపేస్తాను. తర్వాత ఆనందంగా నేను జైలుకు వెళ్తాను. అర్థమైందా? మర్యాదగా నికాకు ఏర్పాట్లు చేస్తాను. చైతీరా. సఫర్ ఖాన్ అంటే ఎవరు? ఇప్పుడే జైలు నుండి బయటకు వచ్చాడు. సల్మా తనని పెళ్లి చేసుకోవాలనుకుంది. తను జైలుకి వెళ్ళిపోవడంతో సల్మా తనతో బంధాన్ని తెంచేసుకుంది. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ ఆ దుర్మార్గుడు తనని చంపేశాడు. ఎక్కడుంటాడు సఫర్ ఖాన్? ఇక మనం నడుచుకుంటే వెళ్ళాలి సార్, బండి వెళ్ళదు సార్. పద. ఇలా చూడండి, పోలీసు. మాఫియా రాణి జరీనా ఖాన్, నువ్వు నీ కొడుకు ఈ దొంగతనాలు ఎప్పుడు వదిలిపెడతారు? నీ భర్త ఇంతియాజ్ ఖాన్ 6 సంవత్సరాల క్రితం ఎన్కౌంటర్లో చనిపోయాడు. అప్పుడు కూడా మీరు మారలేదు. 20 సంవత్సరాల కొడుకు ఎన్కౌంటర్లో చనిపోయాడు. 17 ఏళ్ల వయసు కుర్రాడు జైల్లో ఉన్నాడు. 18 ఏళ్ల వయసు కుర్రాడు జైలు నుంచి బయటకు వచ్చి ఎవరినో రేప్ చేసి తిరుగుతున్నాడు. సార్, విషయం ఏమిటో చెప్పండి సార్. నేను విషయానికి వస్తున్నాను. జఫర్ ఖాన్ ఎక్కడున్నాడు? నాకు తెలీదు. లోపల చెక్ చేయండి. సో వీడెవడు? ఇంకొకడా? షాహిద్ ఖాన్. సార్, లోపల ఎవరూ లేరు. జఫర్ మొబైల్ కలవట్లేదు సార్. జఫర్ వెంటనే పోలీసుల దగ్గరకు వచ్చి సరెండర్ అయితే వాడికి మంచిది. అలా గవ్వకపోతే నీ మాఫియా లోకాన్ని నాశనం చేసి పారేస్తాను. అల్లా హాఫిజ్. అజయ్ సార్, జఫర్ ఫోన్ని సర్వేలెన్స్లో వెయ్యి. వాడు తల్లిని కాంటాక్ట్ చేయడానికి కన్ఫామ్గా ఫోన్ చేస్తాడు. సార్, ఇది సల్మా సయ్యద్ పోస్ట్ మార్టం రిపోర్ట్. పోస్ట్ మార్టం చేసిన డాక్టరే చెప్పారు తన తల మీద చాలా పెద్ద గాయం అయిందని. అందువల్ల తల వెనుక భాగం. కానీ సల్మాని రేప్ చేయలేదని డాక్టర్ చెప్తూ ఉన్నాడు. రైట్ సార్, కానీ డెత్కు ముందు విక్టిమ్తో సెక్స్ జరిగింది. కానీ సల్మా సఫర్ని నికా చేసుకోనని చెప్తూ ఉంది. అటువంటప్పుడు ఇటువంటి సెక్స్ ఎలా జరిగి ఉంటుంది? అలాగే సెక్స్ జరిగి ఉందనుకున్నా మర్డర్ ఎలా జరిగింది? సార్, మర్డర్ జరిగిన చోట ఎక్కడంతా కెమెరాస్ ఉన్నాయో వాటి ఫుటేజెస్ దొరికాయి సార్. చూపించు. చూడండి సార్, 12:45కి ఆ జఫర్ బుర్కా వేసుకున్న అమ్మాయితో బైక్ మీద వెళ్ళాడు. వాళ్ళు ఈ బిల్డింగ్లోకి వెళ్ళారు. ఈ గుర్కా వేసుకుంది ఆ అమ్మాయి అయి ఉండాలి. చూడండి సార్, కాసేపటి తర్వాత జరీనా తన రెండో కొడుకుతో వచ్చింది. వాళ్ళు ఆ బిల్డింగ్లోకే వెళ్ళారు. ఈ చిన్న కుర్రాడు మైనరే కదా సయ్యద్? అవును సార్. బైక్ ఎలా తోలుతున్నాడు? అది కూడా హెల్మెట్ లేకుండా. ట్రాఫిక్ పోలీస్ని మోసం చేసి ఉంటారు. చూడండి సార్, 7 నిమిషాల తర్వాత తల్లి కొడుకులు ఒకే బైక్ మీద వెళ్తున్నారు. మరి జఫర్? సార్, ఇది బ్యాక్ సైడ్ సీసీటీవీ ఫుటేజ్. జఫర్ బ్యాక్ సైడ్ గుండా వెళ్తున్నాడు. వీడి బైక్ డీటెయిల్స్ని వెంటనే సర్క్యులేట్ చేయండి. సఫర్ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ పెట్రోలింగ్ టీం, హైవే పోలీస్ అందరికీ సర్క్యులేట్ చేసి వదిలేండి. ఇంకొక విషయం,
జరీనా తన చిన్న కొడుకు షాహిద్ ఇద్దరిని ఇక్కడికి లాక్కురండి. ఓకే సార్. సార్ సల్మాని నేనే కొట్టాను. ఎందుకని జఫర్ షాహిద్ని చంపలేదు? షాహిద్ చిన్న పిల్లోడు. జరీనా, ఇదంతా మీకు ఒక అలవాటైనదే. చిన్న కుర్రోళ్ళ చేతే తప్పు చేపిస్తారు. ఎందుకంటే నీకు బాగా తెలుసు 2-3 సంవత్సరాల్లో వీడు మేజర్ అయిపోతాడు, అప్పుడు వీడు తప్పించుకుంటాడని. నీ 3 కుర్రాళ్ళకి కూడా నువ్వు ఇదే కదా చేసింది. సార్ షాహిద్ బిల్డింగ్ లోపల కూడా వెళ్ళలేదు. వాడి కళ్ళతో ఏది చూడనప్పుడు ఎలా చంపుంటాడు? కావాలంటే మీరు స్కూల్కి వెళ్ళి వాడి గురించి అడగండి. చదువులో ఎప్పుడు వీడే ఫస్ట్. హత్య అంటే అసలు ఏంటని కూడా వీడికి తెలీదు. సరే, ఇప్పుడు నువ్వు చెప్పేది నేను నమ్ముతాను. అప్పుడు ఎందుకని జఫర్ అయి ఉండడు? వాడికి కూడా సల్మా అంటే కోపమేగా. జఫర్ ఏమో సల్మా అని మనసాడ ప్రేమించాడు సార్. అలాంటప్పుడు ఎలా చంపుతాడు? మరి నువ్వెందుకని చంపావు? నాకు తెలిసిన వాళ్ళు హాజార్ని ఏదో ఒక రోడ్లో ఒక అమ్మాయితో చూశారంట. వాళ్లే నాకు కూడా ఫోన్ చేశారు. హలో, నాకు వెంటనే ఆ అమ్మాయి సల్మా అనేది తెలిసిపోయింది. షాహిద్ని వెంటనే ఆసాద్ రోడ్కి తీసుకెళ్ళమని చెప్పాను. మేమిద్దరం అక్కడికి వెళ్ళగానే బిల్డింగ్ బయట సాఫర్ వెహికల్ చూశాను. నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. జఫర్, నువ్వేం చెప్పావో అదే నేను చేశాను. నిన్ను కలవడానికి వచ్చాను, నువ్వు చెప్పినట్టే చేశాను. ఇప్పుడు ఖుదా కోసం నాకు నా కుటుంబానికి ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు. నేను బతిమలాడుకుంటున్నాను, నన్ను పూర్తిగా మర్చిపో. చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. వాడు అక్కడి నుంచి ఇంటికే రావాలి. అప్పుడు ఆ హేమర్, అదే సల్మాన్ కొట్టిన ఆయుధం, అది ఎక్కడుంది? అదంతా తెలీదు సార్. ఎక్కడో ఒకసారి పారేసి ఉంటాను. విసిరి పారేసావా లేతే జఫర్ తీసుకుని వెళ్ళిపోయాడా? ఎందుకంటే అదే ఆయుధంతోనే కదా తనని కొట్టింది కదా సాహెద్? నాకు ఇదంతా తెలీదు. అమ్మ నన్ను బయట వెయిట్ చేయమన్నారు, కాబట్టి లోపల జరిగినవి నాకు తెలీదు. జరీనా ఇచ్చిన వాంగ్మూలం ద్వారా ఈ కేసు కోర్టులో చాలా చక్కగా కొనసాగింది. అలాగే ఆసక్తిగా ఉంది కూడా. జరీనా వాళ్ళ అబ్బాయిని కాపాడడానికి నింద తన మీదే వేసుకుందా అని పోలీసులకి ఒక డౌట్ మొదలైంది. సో జఫర్యాని పోలీసులు వెతకడం మొదలు పెట్టారు. వాళ్ళు జరీనా మర్డర్ కేసులో జఫర్ తమ్ముడిని కూడా ఇన్వాల్వ్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. అతనికి వ్యతిరేకంగా ఆధారాలేమీ దొరకలేదు, ఎందుకంటే స్కూల్లో చుట్టుపక్కల్లో అతనికి చాలా మంచి పేరే ఉంది. అందుకని వదిలేశారు. జరీనా ఒక స్వార్థపరురాలు. తన పని అవ్వాలంటే తను ఎంత దూరమైనా వెళుతుంది. కానీ పోలీసులు కోర్టులో తన గురించి గట్టిగా చెప్పి తనకి బెయిల్ రాకుండా గట్టిగా ప్రయత్నించారు. సరిగా అప్పుడే లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇంకొక కేసు నమోదైంది. అది టీవీ ఇంకా మీడియాలో చాలా చెలరేగుతుంది. సో డెడ్ బాడీ లోపలుంది సార్. భయంకరమైన హై ప్రొఫైల్ కేస్. వెళదాం. అజయ్ సార్, ఇక్కడున్న ప్రతి కెమెరా ఫుటేజీ మీరు చెక్ చేయండి. ఓకే సార్. రికార్డింగ్ ఎప్పుడు ఆపారనే మనకు తెలియాలి. ఓకే సార్. ఇంతకుముందే ఈవిడపై దాడి చేయాలనుకున్నారు సార్. ఆ కేసుని కూడా స్టడీ చేస్తాను. ఒకవేళ దానికి దీనికి కూడా సంబంధం ఉండొచ్చు. సాధ్యమవుతుంది. వాళ్ళ ఆఫీసులో ఉన్న ల్యాప్టాప్, మొబైల్ ఏది దొరికినా సరే అన్ని డేటాస్ చెక్ చేయండి. ఓకే సార్. ఫార్మాలిటీస్ అంతా ఫినిష్ చేసి పోస్ట్ మార్టాన్ని పంపిండి. ఓకే సార్. జై హింద్ సార్. ఢిల్లీ సీలాంపూర్ ఇలాకా, ఇక్కడ ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు తలెత్తుకుంటున్నాయి. ఈ ఊరు ఎప్పుడు కూడా భయంతో వణుకుతోంది. ఈ ప్రీతి జైన్ కూతురు నేహ, అలాగే వాళ్ళ అసిస్టెంట్ కృష్ణకుమార్, వీళ్ళ స్టేట్మెంట్ మొత్తం కోఆర్డినేట్ గా కనపడుతుంది. నువ్వు ఒక పని చెయ్యి, వాళ్ళ కాల్ రికార్డ్స్, డీటెయిల్స్ నువ్వు మొత్తం కలెక్ట్ చెయ్యి. అదే విధంగా ప్రీతి జైన్ది కూడా. సార్, ఎందుకంటే ఇంట్లో ఎవరో ఫోర్స్గా ఎంట్రీ చేయలేదు. ఇంట్లో వాళ్ళ దగ్గరే రెండో కీ ఉండాలి, లేకపోతే ఇంటి తలుపు ఎవరన్నా తెరిసే పెట్టుండాలి. కానీ సార్, ఇంటిలో సీసీటీవీ ఉంటే వాళ్ళెందుకు తలుపులు తెరిచుంచారు? అంటే తన ప్రాణాల కింద ప్రమాదం ఉంది. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. హేమర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ వెంటనే రావాలి. సో
హలో, ఏంటి? ప్రీతి జైన్? పంపించండి, నేను చెక్ చేస్తాను. సార్, మా చిన్నాన్నగారు ట్రాఫిక్ పోలీసులో ఉన్నారు. ఆయన ఈ వీడియో నాకు పంపించారు. సార్, ఈ ప్రీతి జన్ మినిస్టర్ నందకుమార్ జోలికి వెళ్ళింది. సంభక్షణ ఏరియాలో ఈ స్ట్రింగ్ ఆపరేషన్ జరిగింది. ఆయనతో పాటు మా చిన్నాన్న అక్కడే ఉన్నారు. ఆయన ఈ వీడియోని రికార్డ్ చేశారు. ఇలా చూడు, ప్రీతి ఎంత పెద్ద స్వింగ్ ఆపరేషన్ చేశారో ఆ వీడియోస్ మొత్తం నేను చూశాను. కానీ ఈ వీడియో ఎప్పుడూ అప్లోడ్ అవ్వలేదు. సార్, ఒకవేళ ఈ వీడియో కారణంగా ఆ హత్య జరుగుంటుందా? ప్రశాంతత, మనశ్శాంతి, మంచి బుద్ధి నేనే ఏర్పాటు చేశానని మీ దగ్గర ఏవైనా ఆధారాలున్నాయా? మా పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఈ సమయంలో పిచ్చి పనులు చేస్తానా నేను ఆ వీడియోని ప్రీతి జయంత్ అసిస్టెంట్ కృష్ణకుమార్ నుంచి ముందే 5 లక్షలకి కొనేశాను. వాడే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, దాన్ని అమ్మే ప్రపోజల్తో. మీరు నాకు 5 లక్షలు ఇవ్వండి. వీడియో ఒరిజినల్ కాపీ మీ చేతికి వస్తుంది. తర్వాత సోషల్ మీడియాలోకి రాదు. నాకు తెలుసు, పోలీసులు ఆధారంతోనే పనిచేస్తారు. అందువల్ల మీకోసం ఒక పెన్ డ్రైవ్ తీసుకొచ్చాను. మీరు ఇందులో ఆ వీడియో చూడొచ్చు. ఇది ప్రీతి జయంత్ మొబైల్, ల్యాప్టాప్ ఇంకెక్కడా దొరకదు. వాళ్ళ ఇంట్లో ఉన్న అన్ని హార్డ్ డిస్క్లు చెక్ చేశాను, కానీ మనం వెతుకుతున్న హార్డ్ డిస్క్ మాత్రం దొరకలేదు. సార్, ఆయన మేడంని డబ్బులతో కొనాలనుకున్నారు, కానీ మేడం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వరు సార్. సో నువ్వు దిగావు? సార్, చాలా ఏళ్ళుగా ఆవిడ దగ్గర పనిచేస్తున్నాను, కానీ తిండి తప్ప నాకు డబ్బులు దొరికేవి కాదు. డబ్బులపై ఆశ కలిగింది. ఇంకొకసారి నువ్వు పేరాసపడి వాళ్ళని చంపేశావు, అంతేగా? సార్, నేను చెప్పలేదు సార్. అప్పుడు నువ్వు చెప్తే చేశారా? లేదు నువ్వు హెల్ప్ చేసావా? సార్, నేను అలా ఏం చేయలేదు సార్. తివారీ ఆయనకు ఒక అడ్వైజర్ శంభూ సింగ్. ఇంతకు ముందు కూడా మేడం వాళ్ళని ఎక్స్పోజ్ చేశారు. ఒకవేళ వాళ్ళు చేసి ఉండొచ్చు. మిశ్రా సార్, అజయ్, ఒక పని చేయి. తివారీ, శంభూ సింగ్, కృష్ణకుమార్, నేహా, నాకు వీళ్ళ కాల్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్ వెంటనే నాకు కావాలి. ఎందుకంటే ప్రీతి మర్డర్ కేసులో వీళ్లే సస్పెక్ట్స్. ఓకే సార్. ఇదిగోండి మీ ఇద్దరి లొకేషన్ డీటెయిల్స్. సంఘటన జరిగిన రోజు మీ ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు. మీ అమ్మగారిని ఎందుకు చంపాల్సి వచ్చిందో కరెక్ట్గా చెప్పండి. సార్, నేను మా అమ్మని మర్డర్ చేయలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. సంఘటన జరిగిన రోజు నువ్వు ఇంట్లోనే ఉన్నావు. కావాలనే ఇంటి తలుపులు తెరిచిపెట్టావు. అప్పుడే కదా బయట నుంచి ఎవరన్నా ఇంట్లోకి రాగలరు. లోపలికి వచ్చారు, అది కూడా నేరుగా నీ రూమ్కి వచ్చారు. నీతో కలిసి నీ అమ్మగారిని చంపేశారు. ఇప్పుడు అది కేకేనా లేకపోతే ఇంకెవరినన్నా? లేదు సార్, దిస్ ఇస్ నాట్ ట్రూ. కానీ ఒకటే నిజం, నీకు మీ అమ్మకి అస్సలు పడదు. రోజు మీ ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాతే నాకు అర్థమైంది. సార్, మేము గొడవ పడ్డా అదంతా నిజమే, కానీ మా ఐడియా మ్యాచ్ అవ్వలేదు. ఆవిడ సోషలిజం, చారిటీ నాకేది నచ్చలేదు. అవును సార్, కానీ ట్రస్ట్ మీ సార్, ఆ అమ్మగా డెత్ గురించి నాకేం తెలీదు. దీన్ని ఎలా నేను నమ్మాలి? సంఘటన జరిగిన రోజున నువ్వు నీ రూమ్ లో నీ ఇంట్లోనే ఉన్నావు. ఒకడు లోపలికి వచ్చాడు, మీ అమ్మగారిని చంపి వెళ్ళాడు, అది నీకు తెలీదు. అది నేను ఎలా నమ్మాలి? నీకు కేకేకి అఫైర్ ఉందా? ఎస్ సార్. ఎందుకంటే అమ్మ చిన్నప్పటి నుంచి చాలా కఠినంగా పెంచారు. ఎందుకంటే ఈ కృష్ణతోనే నేను ఫ్రీగా ఉంటాను. ఆ రోజు ఉన్నాడు, ఈ రోజు కూడా ఉన్నాడు, కానీ ఆ అమ్మకి ఇదంతా తెలీదు. ఒకవేళ మీ అమ్మకి ఇటువంటి సందేహం వచ్చుంటది, అందుకని మీ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది. దొరకకూడదని చెప్పి నేనే డివిఆర్ని ఆఫ్ చేస్తాను, కానీ అమ్మ డివిఆర్లోనే సమస్య ఉందని అనుకున్నారు. ఎప్పుడూలాగే నేను ఆ రోజు కూడా డివిఆర్ ఆఫ్ చేశాను. తరువాత ఇంటి తలుపులు తెరిచిపెట్టాను. అప్పుడే కేకే సైలెంట్గా నన్ను చూడ్డానికి రావచ్చు. కానీ మా అమ్మకి ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు సార్. ఆ రోజు నేను డివిఆర్ ఆఫ్ చేయకపోతే ఆ రోజు అమ్మని ఎవరు చంపారో మనం కనిపెట్టేవాళ్ళం. సరే మిస్టర్ కృష్ణకుమార్,
నిజంగానే అందమైన ముఖంతో చాలా చండాలంగా ఉన్నావు. ముందుగా ప్రీతిని మోసం చేయాలని అనుకున్నావు. నెక్స్ట్ నీ అవసరాలు. అందుకని ప్రీతిని చంపేసి వాళ్ళ కూతురుతో ఉల్లాసంగా ఉండాలని నీ ప్లాన్, అంతే కదా? సార్, ప్రీతి మేడంని చంపడం గురించి ఆలోచించరు సార్. ఆవిడే నాకు జర్నలిజం నేర్పించారు, లేదా రోడ్డు మీద భిక్ష అడిగుండేవాడిని సార్. సరే, నీకోసం నేహ డోర్ ఓపెన్ చేసి పెట్టింది కదా, అది క్లోజ్ చేయకుండా ఎందుకు లోపలికి వెళ్ళావు? సార్ నేను తలుపు మూసే వచ్చాను సార్. అప్పుడు కరెక్ట్గా ఉంది కదా. మీలో ఎవరైనా ఒకరు చంపుండాలి, లేకపోతే ఇద్దరు కలిసి. సార్ గుర్తొచ్చింది సార్. నేను ఎప్పుడు తలుపు ముయ్యను సార్, ఎందుకంటే చిన్న సౌండ్ వచ్చినా మేడం అలర్ట్ అయిపోతారు. సార్, భాయ్జాన్ కాల్ చేశారు. ఏం చెప్తున్నాడు వాడు? మా అమ్మ గురించి అడుగుతూ ఉన్నారు సార్, బాధలో ఉన్నారు. తిన్నగా మా దగ్గరికి రావచ్చు కదా. నేను చెప్పాను సార్, కానీ ముందు అమ్మకి బెయిల్ రావాలని చెప్పారు సార్. ఆ తర్వాతే మీ ముందుకి వస్తారట. ఇంకా నేను ఏమీ చేయలేదని చెప్తున్నారు సార్. వీడేంటి ఇంత నీతిమంతుడుగా ఉన్నాడు? వీడి మీద ఓ కన్నేసి ఉంచుతాం. అన్నా, ముందు మీ మొబైల్ ఇవ్వండి అన్నా. సార్, ప్రీతి జైన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ నైట్ 2 గంటలకు జరిగింది. సుత్తితో బలంగా కొట్టడం వల్ల స్పాట్లోనే చనిపోయింది. సార్, సల్మా రిపోర్ట్ని మళ్ళీ ఒకసారి చదివినట్టుగా ఉంది సార్. ఒకవేళ జఫర్ ప్రీతిని చెప్పుండొచ్చు, లేకపోతే జరీనా డబ్బులు తీసుకుని చంపడానికి మనుషుల్ని పంపుండొచ్చు. కానీ జరీనా కూడా జైల్లోనే ఉంది కదా. సార్, ఒకవేళ బయట ఏజెంట్ అయ్యుండొచ్చు. అప్పుడు ఇమీడియట్లీగా మనం 2 పనులు చేయాలి. ముందుగా ఈ కాంట్రాక్ట్ ఇచ్చే ఏజెంట్ని పట్టుకోవాలి. రెండోది, ప్రీతికి ఎనిమి ఎవరున్నారో లిస్టు తీయాలి. ఆ లిస్టులో సరీనాకి లింక్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారని తెలుసుకోవాలి. సార్, ప్రీతి జయంతి ఇంట్లో మనం డాక్యుమెంట్స్ కలెక్ట్ చేశాం కదా, అందులో ఈ నోటీస్ ఉంది సార్. ఇదిగోండి సార్. ఇది ఇల్లు ఖాళీ చేసే నోటీస్ కదా. ప్రీతి 3 సంవత్సరాలుగా ఇంటద్ది కట్టలేదా? నోటీస్ పంపించిన వాడి పేరు రాజేష్ కత్రి. ఇది ప్రీతి జైన్ కాల్ రికార్డ్ సార్. ఇదిగోండి సార్. ప్రారంభంలో సందేహించే విధంగా ఏదీ లేదు, కానీ 9 నెలల క్రితం ఉన్న కాల్స్లో సూరజ్ కత్లీతో మాట్లాడుతూనే ఉన్నారు. అదెవరని కనిపెట్టు. సూరజ్ కత్రికి రాజేష్ కత్రికి ఏంటి సంబంధం అని? సార్, జఫర్ గురించి ఏదైనా తెలిసిందా? ఇప్పటిదాకా లేదు సార్. ఈ జరీనాకి సంబంధించిన కాంట్రాక్ట్ గురించి మనకు తెలియాలి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రీతి తర్వాత ఈ సల్మా, వీళ్ళిద్దరి మరణం కూడా ఒకేలాగే జరిగింది. అప్పుడు వీళ్ళిద్దరి హత్యల్లో కూడా ఒకే ఒక వెపన్నే వీళ్ళు యూజ్ చేశారు. ఎందుకంటే సల్మా మర్డర్ ఎక్కడ జరిగిందో అక్కడ వెపన్ మనకి దొరకలేదు, కానీ ప్రీతి ఇంట్లో వెపన్ మనకి దొరికింది. అజయ్, ఈ మర్డర్ వెపన్ని ల్యాబ్ ఎక్స్పర్ట్కి మళ్ళీ పంపించాయి. నాకు ఒక గెట్ ఫీలింగ్ ఉంది, ఖచ్చితంగా ఏదో దొరుకుతుంది. ఓకే సార్. నాకు విషయం చెప్పండి. ఒకరు ఇంకొకరు ప్రాపర్టీని తీసేసుకుంటున్నారు, అద్దె ఇవ్వలేదు, ఖాళీ చేయలేదు. అప్పుడు ప్రాపర్టీ ఓనర్ చట్ట ప్రకారంగా నడవడిక తీసుకోవచ్చు కదా. ప్రాపర్టీని ఖాళీ చేయించే హక్కు ఉంది కదా. మీరు అనవసరంగా నా టైంని వేస్ట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, నాకు కోర్టులో హియరింగ్ ఉంది. ఐఎమ్ గెటింగ్ లేట్. ఇది నా కార్డ్, అవసరమైతే పిలవండి. బాయ్ బాయ్. మీరు కోర్టుకు వెళ్ళక్కర్లేదు కదా, కూర్చోండి, మాట్లాడదాం. మిస్టర్ సూరజ్, 9 నెలల క్రితం మీరు ప్రీతి దగ్గర కంటిన్యూగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఎందుకని హఠాత్తుగా మాట్లాడటం ఆపేశారు? మా ఇద్దరికి అఫేరెన్స్, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. 2 ఏళ్ళు రిలేషన్లో ఉన్నాము. కానీ తనే నన్ను వద్దంది. ఇలా చూడు, నేను 2 రోజులు అన్ని సరిచేస్తాను. నా మాట నమ్ము ప్లీజ్. సూరజ్, ప్లీజ్, మన రిలేషన్షిప్ని ఇక మనం కంటిన్యూ చేయలేం. నా కూతురు నేను ఇంకో పెళ్లి చేసుకోవటం తనకు అసలు ఇష్టం లేదు. ఒకవేళ మనం పెళ్లి చేసుకున్నా తను నీ నాన్న అని అసలు పిలవదు. నేను నేహాతో మాట్లాడతాను, తనకు అర్థమయ్యేలా చెప్తాను. సూరజ్, తన గురించి నాకు తెలుసు, అసలు ఒప్పుకోదు. నీకు బాగా తెలుసు, తనే నా ప్రయారిటీ. ఇక మీదట మనం దీని గురించి మాట్లాడుకోవద్దు. నేను చాలా గాయపడ్డాను, మనసు అదోలా అయింది. డైలీ తాగేవాడిని.
నా జీవితం అంతా చీకటైందని భావించేవాణ్ణి సార్. కానీ ఇప్పుడు మీరు బాగానే ఉన్నారుగా. దీని కారణంగా ప్రీతి చనిపోయారని మేము అనుకోవచ్చా? లేదు, నేను ఇప్పుడే విదేశాల నుంచి వచ్చాను. ఇన్ఫాక్ట్ నేను ఆవిడతో చెప్పా, సూరజ్ దగ్గర అఫైర్ ఉంది కాబట్టి నువ్వు అద్దె ఇవ్వకు, లాస్ట్ 9 నెలలైనా ఇవ్వన్నాను. అదే ఇచ్చేలాగా ఉంది. కానీ మా అబ్బాయి రాజేష్కి డబ్బు అవసరమైంది. వాడు టక్కని నోటీస్ పంపించాడు. తర్వాత రెగ్యులర్గా ఫాలో చేశాడు. ఇలా చూడండి మిస్టర్ సూరజ్, మీరు ప్రీతి దగ్గర చాలా క్లోజ్గా ఉన్నారు. ప్రీతిని ఎవరు చంపుంటారో మీకు ఐడియా ఉందా? అదేం తెలియదు సార్. కానీ ఒక విషయం, ప్రీతికి ఎప్పుడూ నేహాతో గొడవ ఉండేది. ఇది తప్ప నేనేమి చెప్పలేను సార్. సార్ నాకు మొత్తం ఫ్యామిలీ మీదే డౌట్ ఉంది సార్. ఈ సూరజ్ కత్రి చెప్పేది కూడా మనం అసలు నమ్మలేం. ఎన్నో కేసులు ప్రైమ్ ఆఫ్ ఫ్యాషన్గా ఉంటాయి, కానీ వాళ్ళ నాన్న చాలా తీయగా మాట్లాడుతున్నారు. మీరు ఆ సూరజ్ని నోటీస్ చేశారా? తను కూడా నేహా గురించి చెప్పాడు. సార్, ఒక మంచి విషయం, ప్రీతి మర్డర్లో ఏ సుత్తినైతే యూజ్ చేశారో అందులో సల్మా ట్రేసెస్ కూడా ఉంది. అయితే జఫరే ప్రీతి సల్మాని చంపుండొచ్చు. జరీనా మన దృష్టి మళ్లించాలని అనుకుంటున్నారు. జఫర్ అక్కడి నుంచి పారిపోయినప్పుడు మర్డర్ వెపన్ని తీసుకెళ్లిపోయి ఉండాలి. జరీనా ద్వారా ప్రీతిని చంపే కాంట్రాక్ట్ దొరికాక ఆ వెపన్ని తీసుకెళ్లి ఆ వెపన్తోనే ప్రీతిని చంపుండాలి. కానీ జఫర్కి జరీనాకి ఎటువంటి కనెక్షను లేదే. జరీనా ఇప్పుడు జైల్లో ఉంది. జఫర్ మీట్ చేయలేడు, ఫోన్ కూడా మాట్లాడలేడు. కానీ ఇది ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు, ఖచ్చితంగా నిజమే. ఇప్పుడు జరీనా ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చింది? వెంటనే మనం అది తెలుసుకోవాలి. నే జరీనా లాయర్ని. ఇప్పుడు ఏంటి సార్ ప్రాబ్లం? ఎటువంటి సమస్య లేదు. మీరు లాయర్ మాత్రమే కాదు, హత్య చేయడానికి ఏజెంట్గా కూడా ఉన్నారే. ఏంటి? అవును, రాజేష్ కత్రి మీ అకౌంట్లో 25 లక్షల రూపాయలు వేశాడు. ఎందుకో చెప్తారా? సార్, రాజేష్ నా ఫ్రెండ్. 25 లక్షల రూపాయలు లోనుగా ఇచ్చాడు. మీకు అందులో ఏదైనా సమస్య ఉందా? ఇది భయంకరమైన అబద్ధం. అది లోను కాదు, అది నీ ద్వారా ప్రీతిని చంపడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఇలా చూడండి లాయర్ గారు, ఈ విషయం కోర్టులో తెలిసిందనుకోండి, ఈ నల్ల కోటు తీసుకొని లైసెన్స్ కూడా పీకేసుకుంటారు. ఈ ఫోటో చూడు, దీన్ని లేపేయాలి. సరే, జరీనాకి ఈ విషయం తెలియదు సార్. ఆవిడ కూడా నా అకౌంట్లో డబ్బులు వేసేశారు. ఎందుకంటే నాకు ఫీజు ఇవ్వాలి కదా. ఆ తర్వాత ఈ రాజేష్ నా కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశాడు. సార్, నేను కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశా. లేదంటే మీరు ఆ రోజు ఇంటికి వచ్చారుగా, అప్పుడే నిజం చెప్పేసేవాడిని. మీలాంటి లాయర్లు ఎలా నిజం మాట్లాడతారో నాకు తెలుసు. కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారా లేదా కొత్త కథ చెప్తున్నారా? చెప్పండి, ఎవరి ద్వారా జరీనా ప్రీతిని చంపింది? జఫర్ చంపాడా, ఇంకెవరన్నా చంపారా? అలా జఫర్ గనక ఉంటే వాడు ఎక్కడ దాక్కున్నాడు? సార్, నేను మీతో చెప్పేశాను, కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసేసా. అంతకు మించి నాకేమీ తెలీదు. ఈవెన్ నేను ఇచ్చిన డబ్బు కూడా తిరిగి వచ్చేలానే ఉంది. మేడం సరిగ్గా 1:30కు లోపలికి వెళ్ళాడు. మేడం తను 4:30కు బయటకు వచ్చాడు. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. తను డస్ట్బిన్ పక్కన నుంచున్నాడు. ఏదో అందులో వేస్తున్నట్టున్నాడు. సరే, షాయత్ నిన్న కూడా అందులో ఏదో వేశాడు కదా? అవును మేడం, నిన్న కూడా వేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మేడం. ఏం వేశాడో కాస్త చూడు. మీకు తెలుసు కదా, చిన్న కుర్రాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుంటామనేది చట్ట ప్రకారం నేరం. ఈ విషయం బయటికి తెలిసిందంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. సారీ మేడం, తప్పు చేశాను, ఇక మీద చెయ్యను. ఇప్పుడు చెప్పు, 27 అక్టోబర్ మధ్యాహ్నం 1:30 నుంచి 4:30 వరకు సయ్యద్ నీ దగ్గర ట్యూషన్ కోసం వచ్చాడా? లేదు, లేదు సార్. సరే షాహిద్, మీ అన్నయ్య ఫోన్ చేశాడా? లేదు సార్.
ఇలా చూడు బాబు, తిన్నగా విషయానికొస్తా. మా టీంకి నీ బైక్లోంచి బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. రిపోర్ట్ వచ్చిందంటే ప్రతిదీ కూడా క్లియర్ అవుతుంది. నువ్వు జైలుకు కూడా వెళతావు. అందువల్ల ఆ బ్లడ్ ఎవరితో నువ్వే చెప్పు. అదీ కాకుండా నువ్వు ఎవరన్నా హత్య చేశావు. చెప్తాను సార్. మ్యాక్సిమం ఏమవుతుంది, 2 ఏళ్ళు జైల్లో ఉంటాను, ఆ తర్వాత ఫ్రీ అయిపోతాను. ఆ తర్వాత ఏం చదువుకోవాలో చదువుకుంటాను సార్. అలా అయితే నువ్వు ప్రీతిని చంపినట్టు ఒప్పుకుంటున్నావు. మా అమ్మ అనవసరంగా జైల్లో ఉన్నారు, మా అన్న అనవసరంగా దాక్కున్నాడు. మా అన్నకి అర్థమయ్యేలా చెప్పాను, వచ్చేయమని చెప్పాను. అప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చి నేను సరెండర్ అవ్వగలను. కానీ మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం, అందుకే ఒప్పుకోలేదు. ముఖ్యంగా మా అమ్మ బెయిల్ కోసం బాగా తప్పిస్తున్నాడు. సల్మాని నువ్వెలా చంపావు? తను నీచురాలు. మా అమ్మ మీద అన్నయ్య మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంది. నేహ ఎప్పుడు తలుపు తెరిచి పెడుతుంది, తర్వాత కేకే తలుపు మోయకుండా అలా వెళ్ళిపోతాడు. దాంతో నా పని సులువైంది. ఆ రోజు కేకే లోపలికి వెళ్ళగానే నేను దొంగచాటుగా లోపలికి వెళ్ళిపోయాను. కానీ ఎందుకని చంపావు? వకీల్ సార్ నుండి ప్రీతి జైన్ని చంపడానికి కాంట్రాక్ట్ దొరికింది. మా అమ్మ నన్ను కలవడానికి పిలిచారు. ఇలా చూడు షాహిద్, నేను బెయిల్ మీద బయటికి రావాలి అని నువ్వు కోరుకుంటున్నావు కదా? అవునమ్మా. అయితే నీ అమ్మ కోసం ఇంకో హత్య చెయ్యి. అమ్మా, ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. రే, ఇంకా 2 ఏళ్లే. 18 ఏళ్ళు రాగానే ఫ్రీ అవుతావు. తర్వాత ఎక్కువగా డొనేషన్ ఇచ్చి మెడికల్ కాలేజ్లో నువ్వు చదువుకోవచ్చు. చెప్పరా? ఓకే అమ్మా. ఒక కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది, రెండో దాన్ని ఎవరు నీకు ఇచ్చారు? కాంట్రాక్ట్ ఇచ్చాడన్న విషయం నాకు తెలుసు, కానీ ఆ తర్వాత రాజేష్ ఫ్యామిలీ గురించి ఆలోచించి దాన్ని క్యాన్సిల్ చేశాడు. ఆ ఆడది మా అబ్బాయి జీవితం నాశనం చేసింది. వీడు విదేశాల నుంచి వచ్చాడు, కానీ ప్రీతి జ్ఞాపకాలతో ఉండిపోయాడు. ఉదయాన్నే టిఫిన్ చేసేటప్పుడే డ్రింక్స్ తాగడం మొదలు పెట్టాడు. అందువల్ల నాకు పగ తీర్చుకోవాలనిపించింది. మళ్ళీ జరిగిన లాయర్కే కాంట్రాక్ట్ ఇచ్చాను. మీ కొడుకు మీద ఉన్న ప్రేమతో ఇంతగా మీరు ప్రేమ చూపించకుండా ఉండుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇది చాలా విచిత్రమైన కేసు. ఈ కేసులో 55 ఏళ్ల ముసలాయన, అలాగే 15 ఏళ్ల అమాయకపు కుర్రాడు, ఇద్దరు కూడా జైలుకెళ్లారు. షాహిద్ ఒక బ్రిలియంట్ స్టూడెంట్, భవిష్యత్తులో ఒక మంచి సిటిజన్ గా రావాల్సిన వాడు. ఈ కుటుంబంలో జరిగిన క్రైమ్ బురదలోంచి బయటికి రాలేకపోయాడు. జరీనా లాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇంట్లో ఉన్న కుర్రాళ్లతో వాళ్ళు క్రైమ్ రేట్స్ ని చేస్తూ వస్తున్నారు. వీళ్ళందరూ ఎప్పుడు రిలీజ్ అయి బయటకు వస్తారో, లోపల ఎలాగైతే ఉన్నారో బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ రౌడీయిజం ని కొనసాగిస్తూ ఉంటారు. జీవితం మారిపోతుంది. ఇది ఒక ప్లానింగ్ అనే చెప్పాలి. పోలీస్ అండ్ జ్యుడిషియరీ ఈ ప్లానింగ్ ని అర్థం చేసుకుని దీనికి ఒక లీగల్ సొల్యూషన్ ని వెతుకుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను మీ అనూప్ సోని సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్ లో మిమ్మల్ని కలవడానికి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు వేచి ఉండండి. ఇంకో కొత్త కేసులో కలుద్దాం. గుర్తుంచుకోండి, ఒక క్రైమ్ కి మనకి ఉన్న దూరం ఒక దారం అంతానే చెప్పాలి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.